ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనకు తక్కువ క్వాలిఫికేషన్స్తో సైటల్ గ్రూప్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్ మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకు ఆన్లైన్లోనే వీళ్ళు ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే ఇక ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ని వాట్సాప్ చేస్తే సరిపోతుంది అనమాట. హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనకు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సైటల్ గ్రూప్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంప్యూటర్ చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్యూటర్ చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట. సో వేకెన్సీస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే గైస్ మనకు ఫైండ్ అవర్ కంపెనీ అన్న సైటల్ గ్రూప్ కంపెనీ అన్న ఒకటే అన్నమాట. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు బోత్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. బోత్ టెక్నికల్ అండ్ అలాగే కస్టమర్ సపోర్ట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే సో ఇక్కడ చూడండి అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక సైటల్ గ్రూప్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, మెసేజెస్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓది ఫోన్ కాల్స్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా. సో కస్టమర్స్ ఏదైతే క్వైరీస్ చెప్తున్నారో, ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే గో టు ద ఎక్స్ట్రా మేల్ టు ఎంగేజ్ కస్టమర్స్ ఇన్ సాల్వింగ్ ఇష్యూస్ అండ్ ఎన్ష్యూర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు ఓది వాయిస్ కాల్స్ ద్వారా కావచ్చు, అలాగే చాట్ పోస్ట్ ద్వారా కాకుండా మనకు మెయిల్స్ ద్వారా కూడా కస్టమర్స్ వాళ్ళ ఇష్యూస్ని సో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఇష్యూస్ని కూడా మీరు సాల్వ్ అయితే చేసేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ర్యాపోర్ట్ విత్ కస్టమర్స్, డయాగ్నోస్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్స్ యొక్క ఇష్యూస్కి మీరు ఇమ్మీడియట్గా క్విక్గా అయితే రెస్పాండ్ అయ్యి కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మేనేజింగ్ కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ రిగార్డింగ్ ఎస్టిమేటెడ్ రెస్పాన్స్ టైమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓది ఫోన్ కాల్స్ అలాగే చాట్ ప్రాసెస్ మెయిల్స్ ద్వారా అయితే. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ చూడండి ఇక్కడ ఫ్రెషర్స్ మినిమమ్ ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇన్ కేసు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్లో 1 year వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ఓకే ఎక్స్పీరియన్స్ సో ఇక ప్రిఫరెన్స్ తేవడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్టే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మీకు బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకొని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు వర్క్ ఇన్ 24/7 షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మేము 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయగలము అనుకునే వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అనమాట, హైటెక్ సిటీ. సో హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు క్లియర్గా మెన్షన్
మెన్షన్ చేశారు హైదరాబాద్ హైటెక్ సిటీ అని చెప్పేసి. సో ఇక లొకేషన్కి అయితే వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. చాలామంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం కూడా చూస్తుంటారు కదా. సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోక్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకు 50,000 to 3 lakh per annum శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 12 to 18,500 రూపీస్ పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు ఫ్రెషర్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటాం కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక శాలరీతో పాటు మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే మీ యొక్క బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 2-way క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. బోత్ పికప్ అండ్ డ్రాపింగ్ అయితే ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక పోక్స్ అండ్ బెనిఫిట్స్ అయితే మనకి ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్ ది రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి డన్ వర్చువల్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ అండ్ బిలో మెన్షన్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు అన్ని రౌండ్స్ కూడా మనకు ఆన్లైన్లోనే అన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా మనకు ఆన్లైన్లోనే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు సో కాల్స్ చేసేసి అంటే హెచ్ఆర్ రిక్రూటర్స్కి కాల్స్ చేసేసి మీరు సో మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకునేసి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి కాంటాక్ట్ పర్సన్ అని చెప్పేసి సౌమ్య జాకోబ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసి మీకు డౌట్స్ని క్లియర్ చేసుకునేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఇన్ కేస్ కాల్ కలవకపోతే అంటే ఇక్కడ చూడండి ఇఫ్ యువర్ కాల్స్ ఆర్ నాట్ బీన్ ఆన్సర్డ్ కైండ్లీ డ్రాప్ యువర్ CV అండ్ అబోవ్ మెన్షన్డ్ వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కాల్స్ చేసేసి వాళ్ళు ఏమైనా కాల్స్కి ఆన్సర్ చేయకపోతే మీ యొక్క రెజ్యూమ్ని అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి అంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మీరు సెండ్ చేసేసేయండి. సో సెండ్ చేశారంటే మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో వాళ్ళే మిమ్మల్ని వద్ది ఫోన్ కాల్స్ ద్వారా ఆర్ మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేస్తారనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ కీ స్కిల్స్ కనుక చూసుకుంటే గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే అంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే గైస్ మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ ఇంకా ఉన్నట్టే మీ యొక్క రెజ్యూమ్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అండ్ అలాగే సో మీ యొక్క స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీరు మాన్యువల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసేసి అప్డేట్ అండ్ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుందన్నమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేసేసి కూడా జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.